కథాకమలం విందాం పాటిద్దాం వేదికకు స్వాగతం. ముందు కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో వీరయ్య, వెంకమ్మ, హాస్య, సావి అనే ఒక కుటుంబం నివసిస్తూ ఉండేవారంట. వీరయ్య, వెంకమ్మ వాళ్ళ పిల్లలైన హాస్య, సావిని వేసవి సెలవులు ఇవ్వటంతో వాళ్ళతో పాటు పొలంలోకి తీసుకెళ్ళి అక్కడ గొర్రెలు మేపడానికి పొలంకి ఆవలి ఉన్న అడవి వద్ద కాపలా పెట్టి, మేము పొలంలో పనిచేసి వస్తాము, మీరిద్దరూ ఈ గొర్రెల్ని కాస్తూ ఉండండి, ఏదైనా క్రూర జంతువు వస్తే మమ్మల్ని గట్టిగా పిలవండి, మేము అక్కడి నుంచి డప్పు వాయిస్తాము, ఆ క్రూర మృగం వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళని పిల్లల్ని అక్కడ అంటే గొర్రెల మందని అక్కడ వదిలి వాళ్ళు పొలంలో పని చేసుకోవడానికి మిగతా వాళ్ళతో వెళ్ళారంట. హాస్య, సావి కొంచెం తుంటరి వాళ్ళు, కొంట పిల్లలు. హాస్య సావితో, అన్నయ్య మనము అమ్మా నాన్నని ఆట పట్టిద్దామా అంటే, సరే సరే అని అన్నారంట. వీళ్ళు వెళ్ళిన ఒక పావుగంట సేపుకి హాస్య, అమ్మా నాన్న రండి రండి, క్రూరముఖం వచ్చింది, సావిని ఇంకా గొర్రె పిల్లల్ని తినేయడానికి చూస్తుంది అని గట్టిగా అరిచిందంట. మరి వీరయ్య, వెంకమ్మ వీళ్ళందరూ డప్పులు వాయించడం మొదలుపెట్టి తండోపతండాలుగా పరిగెట్టుకు వచ్చారంట. తీరా చూస్తే వీళ్ళిద్దరూ తుంటరి పిల్లలు నవ్వుతూ, నమ్మేశారా అమ్మా నాన్న, నమ్మేశారా అని నవ్వుతున్నారంట. కొంచెం కోపం వచ్చినా, అలా చేయకూడదమ్మా, మేము పనిలో ఉన్నాం కదా, చక్కగా గొర్రెల్ని కాస్తూ ఆడుకోండి, ఈసారి అలా చెయ్యొద్దు అని చెప్పి తిరిగి వెళ్ళారంట. మళ్ళీ ఒక పావుగంటకి మళ్ళీ సావి అరవటం మొదలు పెట్టాడంట. అమ్మా నాన్న, మామయ్య, అత్త అందరూ రండి, క్రూర జంతువు వచ్చింది, హాస్యని గొర్రె పిల్లల్ని తీసుకెళ్ళడానికి చూస్తుంది అని మళ్ళీ అరిచాడంట. ఈసారి కొంచెం నెమ్మదిగా డప్పులు వాయించినా ఏమో పిల్లలు కదా అని పరిగెత్తుకుంటూ డప్పులు వాయిస్తూ మళ్ళీ వచ్చారంట. మళ్ళీ పిల్లలిద్దరూ హాస్య, సావి విరగబడి నవ్వుతూ, హే మళ్ళీ నమ్మేశారు అన్నారంట. ఈసారి వీరయ్య, వెంకమ్మ పిల్లలిద్దరినీ బాగా తిట్టి, మీకు ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి, గొర్రె మందల్ని మేమే కాచుకుంటాము, మీరు వెళ్ళిపోండి అన్నారంట. లేదు లేదు, సారీ అలా చేయము అమ్మా, సారీ అని చెప్పి మీరు వెళ్ళండి, పొలంలో పని చేయండి అని చెప్పారంట. మళ్ళీ పావుగంటకి గట్టిగా అరుపులు, ఏడుపులు వినిపించాయంట. రక్షించండి రక్షించండి అని ఇద్దరు పిల్లలు అరుస్తున్నారంట. కానీ అందరూ విన్నా కూడా డప్పులు వాయించలేదు కదా, ఎవరు దగ్గరికి రాలేదంట. తర్వాత ఎప్పుడో ఒక గంటకి వస్తే పిల్లలిద్దరూ ఏడుస్తూ కూర్చున్నారంట. ఎందుకు అంటే 2 గొర్రె పిల్లల్ని క్రూరమృగం తీసుకెళ్ళిపోయింది, పరిగెత్తుకుని కిందకు వచ్చేశారు. అప్పుడు కానీ తెలియలేదు అమ్మా నాన్న మిగతా వాళ్ళకి నిజంగానే క్రూరమృగం వచ్చిందని. చూసారా, అందుకే అంటారు మరి అతి సర్వత్రా వర్జయేత్ అని. ఎప్పుడు కూడా అతిగా ఏ పని చేసినా కూడా అది చెడుకే దారితీస్తుంది. ఇప్పుడు వీళ్ళు అతిగా హాస్యము ఏదో వేళాకోళం ఆడటానికి చేశారు కదా, నిజంగానే గొర్రె పిల్లలతో పోయింది కాబట్టి పర్వాలేదు. అదే హాస్య, సావికి ఏమన్నా అయి ఉంటే మనందరం ఎంత బాధపడేవాళ్ళం కదా, కథాకమలాలు ఎంత బాధపడేవి కదా. అందుకే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పదే పదే ఒకటే పని చేయకూడదు అని మనము తెలుసుకోవాలి. కథ పాతదే, అవును ఒప్పుకుంటాను, కానీ నీతి పాత కథే అయినా మనం ఎప్పుడు మన నిజ జీవితంలో అదే తప్పు చేసి ఆ కథలో నీతిని పాటించకపోవడం వల్ల అదే తప్పు చేస్తున్నాం. అందుకే పాత కథలైనా కథాకమలానికి చెప్పాలనిపించి చెప్తుంది. పాత కథే కానీ నీతి ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆ నీతిని పాటిస్తూ ఉంటే కథ కథనగానే మిగిలిపోతుంది. కథ సుఖాంతం అవ్వదెప్పుడు. అందుకే కథ ఎప్పుడు కథగానే మరులుతూ ఉంటుంది. మరి ఈరోజు స్పెషల్ డే ఏంటంటే, ఇట్స్ అ వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్. అంటే వర్క్ ప్లేస్లో వాళ్ళకి
workers are at different places. It may be a software or any school or any work. ఎక్కడ పని చేసే వాళ్ళకైనా కూడా వాళ్ళకి కంపల్సరీ సేఫ్టీ అండ్ హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాలి అని అవేర్నెస్ ఇచ్చే డే. ఇట్ మే బి ఏ ఫిజియలాజికల్ ఆర్ సైకోసోషల్ ఎనీ ఎవరైతే ఆ సిస్టమ్ని నడిపిస్తున్నారో వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు కంపల్సరీ ఆ వర్కర్స్కి సేఫ్టీ అండ్ హెల్త్ కేర్ తీసుకోవాలి. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ నాకు ఒక కొత్త విషయం తెలిసింది. డూ యూ నో విచ్ కంట్రీ ఈజ్ ప్రొడ్యూసింగ్ లైక్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ బెండి? కరెక్టే, బెండకాయ, ఓక్రా. తెలుసా లేదా? అయితే ఇదే ప్రశ్న. ఇది మొదటి ప్రశ్న. నేమ్ ద కంట్రీ which produces large quantity of bendi. And second question is, హాస్య సావి ఇంకెప్పుడైనా లైఫ్లో అలా ప్రవర్తిస్తారా? ప్రవర్తిస్తే ఏమవుతుంది? ఇది సెకండ్ ప్రశ్న. మరి కథ టైటిల్ చెప్పేసాం కదా ఆల్రెడీ. అతి సర్వత్రా వర్జయేత్. అతి సర్వత్రా వర్జయేత్. ఉంటాను మరి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.